అది నమస్కారం. ముందు పుచ్చకాయని చూసి భయపడతాం ఆపండి, సంతోషం పుచ్చకాయ తినండి. ముందు ఇప్పుడు నేను చెప్పబోయే వార్తలోనిది ఏమాత్రం కూడా మీకు సంబంధం అనుకోకండి, కానీ జాగ్రత్త పడాల్సిన విషయం ఉంటుందని మాత్రం గ్రహించండి. మధ్యప్రదేశ్లో షాజాపూర్ జిల్లా షియాపూర్ ఇంద్రకుమార్ పరిహార్ అని చెప్పేసి 44 సంవత్సరాలు పెద్ద ఆయన డ్రైవర్. వాళ్ళ కొడుకు వినోద్, అతని వయసు 21 సంవత్సరం. నిన్న ఉదయం, ఇవాళ శనివారం కదా, నిన్న శుక్రవారం, నిన్న ఉదయం మార్నింగ్ వాళ్ళకి కడుపులో ఏదో కొంచెం మంటగా ఉన్నట్టు అనిపించిందట. సరే పుచ్చకాయ తింటే చల్ల చేసిద్ది కదా, పుచ్చకాయ తిందని చెప్పి కోసుకొని ఎంత తిన్నారు. ఆ కాసేపుడికి ఇద్దరికి బాగా అనీజీ అయిపోయింది. ఎంతంటే ఇక కంట్రోల్ అవ్వట్లేదు, హెల్త్ తేడా కొట్టేసింది. ఆసుపత్రి పట్టుకెళ్ళారు. పాపం తండ్రిది చాలా క్రిటికల్గా ఉంది, కొడుకుది పర్ల. కొడుకుది వచ్చేసి ఈ షియాపూర్ ఆసుపత్రిలోంచి, తండ్రిని మాత్రం షిజాపూర్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు. పాపం ఆయన ట్రీట్మెంట్ అంతా చనిపోయాడు. ఈలో పిల్లోడికి సీరియస్ అయింది, ఏదైనా జిల్లా ఆసుపత్రి పట్టుకెళ్ళారు. పిల్లోడు ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు, తండ్రి చనిపోయాడు. రీసెంట్ టైమ్స్లో పుచ్చకాయ తిని మరణించినటువంటి మరో కుటుంబం. మొన్నది వచ్చేసి జింక్ సల్ఫేట్ కలిసి ఉంది, అది ఎలుకల మందు. ఐఎమ్ షూర్ అది ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆత్మహత్యని అనుకోను, ఖచ్చితంగా అది మర్డర్, ఎవరో వాంటెడ్గా ప్లాన్ చేసి చంపారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరైనా చంపేదే ఇక్కడ అసలు ఏం కనిపించట్లా. అంటే ఇక్కడ వీళ్ళు చనిపోయింది ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అంటున్నారు. ఆల్రెడీ లోపలికి కడుపు ఏదో మంటగా ఉంది అని అంటున్నారు. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. ఈ పుచ్చకాయ తిన్న తర్వాత పుచ్చకాయలో ఉన్నటువంటి మన కలిసాలు అయి ఉండొచ్చు. పుచ్చకాయ అసలు ఏం కలుస్తాయి? పుచ్చకాయ కోసినప్పుడు శుభ్రంగా కడిగి కోయాలి, నెంబర్ 1. ఎందుకంటే పుచ్చకాయ అవన్నీ అనుకోండి, కత్తితో కోసినప్పుడు పైన మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. పుచ్చకాయ అప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి, ఆ తర్వాత కోయాలి, చక్కగా అప్పటికప్పుడు తినేసేయండి. కోసిన వాటిని ఫ్రిడ్జ్లో పెడతారు, కోసిన వాటిని పక్కన పెడతారు చేయొద్దు. తర్వాత పుచ్చకాయ కోయగానే లోపల విత్తనాలు ఏమో తెల్లగా ఉన్నాయి, పుచ్చకాయ మొత్తం ఎర్రగా ఉంది, తినొద్దు. దానికి ఇంజక్షన్ ఎక్కిచ్చారు ఎర్రగా మారటానికి. తర్వాత పుచ్చకాయ కోయగానే నురుగు వస్తుంది, పాడైపోయింది, వద్దు. పుచ్చకాయ తినగానే మొత్తం పుల్లగా ఏదో తేడాగా ఉంది, స్మెల్ వస్తుంది, వద్దు, పాడైపోయింది. సో ఇలా చెప్తూ పోతే వన్స్ పుచ్చకాయకి సంబంధించి రెగ్యులర్గా ఉండేది ఎలా ఉంటుంది, పాడైపోయింది ఎలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ తినొచ్చా లేదా, అండ్ ఓపు కట్ చేసి బయట పెడుతుంటారు, అది ఎంతసేపు ఉండాలి ఏంటి, బయట పుచ్చకాయ మొక్కలు అమ్ముతూ ఉంటారు, వాటికి తినొచ్చా లేదా, సేఫా కాదా, ఇవన్నీ రేపు మార్నింగ్ సెపరేట్ వీడియోలో వేస్తా. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుచ్చకాయ విషయంలో ఏంటి అశ్రద్ధ వద్దు. గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా ఆ బేసిక్ జాగ్రత్తలు ఉంటే వాటిని మాత్రం మర్చిపోకండి.